హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బోట్ ఆరియన్ ప్లస్ వెరీ రీసెంట్లీ లాంచ్డ్ బోట్ సౌండ్ బార్ అనమాట. ఇది మనకి అండర్ 9,000లో వస్తుంది. 9,000 దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదనేది ఈ వీడియోలో మీకు క్లియర్ రివ్యూ అయితే మీకు షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ టోటల్ బర్నింగ్ అంటే బాగా బర్న్ చేశాక సౌండ్ బార్ని మీకు సబ్ ఊఫర్ని ఆ తర్వాతకి నేను రివ్యూ అయితే చేస్తున్నాను. అండ్ ఈ సెగ్మెంట్లో నేను తెప్పించి ఆల్రెడీ రివ్యూస్ అయితే చేస్తున్నాను. అన్నిటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. సో కంపారిజన్ వీడియోస్ కూడా వెరీ సూన్ అయితే రావచ్చు మన ఛానల్లో. సో 100% మీరు ఈ రివ్యూ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ బాక్స్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మనకి ఒక రిమోట్ ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, సబ్ ఊఫర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫైనల్గా సౌండ్ బార్ ఇది మనకి ఇలా చూడడానికి ఉంటుంది. ఫస్ట్లీ మనకి సౌండ్ బార్ డిజైన్ అయితే మనం చూడొచ్చు, కొంచెం యూనిక్గా ఉంది. బోట్ వాళ్ళు కొంచెం యూనిక్ డిజైన్స్ తీసుకొస్తారు. సేమ్ డిజైన్ మనకి చూడడానికి ఉంటుంది, స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ మీకు బోట్ లోగో చూడడానికి ఉంటుంది, కంట్రోల్స్ అనేవి మీకు సైడ్కి చూడడానికి అయితే ఉందన్నమాట. ఓవరాల్గా డిజైన్ అయితే బాగుంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక ఇన్పుట్స్ కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఆక్స్, ఆప్టికల్, HDMI, ERC చూడడానికి అయితే ఉంది. అండ్ అలానే మనకి ARC చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి మేజర్గా మనకి ఏదైతే USB ఉంటుందో USB చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి కనెక్టివిటీ విషయానికి వస్తే అండ్ ఇక సబ్ ఊఫర్ డిజైన్ చూడొచ్చు, మీకు చాలా చిన్నగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే బోట్ సిగ్నేచర్ డిజైన్ ఉంటుంది కదా, ఇది మీరు అయితే చూడొచ్చు. సిగ్నేచర్ డిజైన్ వాళ్ళది అనేది ఉంటుంది కదా, అదైతే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా సబ్ ఊఫర్ డిజైన్ కూడా మీకు బెటర్గా చూడడానికి అయితే ఉంది, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండిట్లో కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. బిల్డ్ క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. రిమోట్ బిల్డ్ క్వాలిటీ ఒకటి కొంచెం యావరేజ్గా అయితే ఉంటుంది, అంత గొప్పగా ఉండదు. అండ్ ఇక రిమోట్ ఆప్షన్ చూసినట్లయితే మనకి 4 మ్యూజిక్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీకు మూవీ కావాలా, న్యూస్ కావాలా, మ్యూజిక్ కావాలనేది 3D కావాలనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రబుల్ కంట్రోల్, బేస్ కంట్రోల్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఒకవేళ మీకు బేస్ ఎక్కువైంది అనుకుంటే తగ్గించుకోవచ్చు, ట్రబుల్స్ ఎక్కువైందన్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఇక మెయిన్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి 2.1 ఛానల్ అనమాట. ఇది 2.1 ఛానల్ తోటి 160 వాట్ అవుట్పుట్తో వస్తుంది. సో అవుట్పుట్ ఎలా ఉంది ఏంటనేది మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఫస్ట్లీ వాల్యూమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. దో ఇట్స్ 160 వాట్స్, మీకు ఒక మీడియం సైజ్ హాల్లో 100% యూజ్ అయితే చేయొచ్చు, మీకు ఎనఫ్ వాల్యూమ్ అయితే వస్తుంది. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం బేస్ అనేది కొంచెం తక్కువ బేస్ ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఏదైతే రిమోట్లో బేస్ కంట్రోల్ ఉందో +5లో పెట్టుకుంటే ఓకే, గుడ్ ఎనఫ్. అప్పుడు కూడా మీకు బెస్ట్ అని చెప్పను నేను, పర్లేదు, గుడ్ ఎనఫ్ బేస్ అయితే వస్తుంది. నేను చెప్పేది ఒక 20/10 రూమ్లో కనుక మీరు యూజ్ చేస్తే, మీరు చిన్న రూమ్స్ అయితే మీకు సరిపోతుంది. బెడ్రూమ్స్కి అయితే ఆరామ్సే మీకు ఈ బేస్ అనేది మోర్ దెన్ ఎనఫ్. లేదు మీరు ఒకవేళ మీడియం సైజ్ హాల్స్ కానీ బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకుంటే మాత్రం మీకు +5లో పెట్టుకుంటే ఓకేగా ఉంటుంది, అద్భుతంగా ఉండదు. బట్ బెడ్రూమ్లోకి మీకు +5లో పెట్టుకుంటే సఫిషియెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనేది అది నా ఒపీనియన్ బేస్. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ హై. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఓవరాల్ ఆడియో మొత్తాన్ని కూడా ట్రబుల్స్ మీకు డామినేట్ చేస్తున్నాయి. ఏదైతే మీకు వీళ్ళు డ్రైవర్స్ యూజ్ చేశారు ఇందులో, ఈ డ్రైవర్స్ అనేవి ఎక్కువ ట్రబుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అంటే బేసిక్ ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్లో కూడా లిటిల్ బిట్ బేస్ వస్తుంది. ఆ బేస్ అనేది ఇందులోంచి మీకు ప్రొడ్యూస్ చేయదు. సబ్ ఊఫర్ నుంచి సమ్వాట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆ వోకల్స్ అనేది అంత క్రిస్ప్గా అయితే రావు. సో ఓవరాల్ వోకల్స్ బాగానే ఉన్నాయి, కానీ బట్ కాస్త ఏవైతే డ్రైవర్స్ వీళ్ళు యూజ్ చేశారు కొంచెం బెటర్ డ్రైవర్స్ యూజ్ చేస్తే మనకి ట్రబుల్స్తో పాటు కొంచెం బెటర్ బేస్ కూడా వచ్చేదేమో. ఓవరాల్ ఇన్స్ట్రుమెంటల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇన్స్ట్రుమెంటల్స్ అనేవి కూడా మనకి ఏదైతే మిడ్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయి అవన్నీ కూడా కొంచెం ట్రబుల్ సౌండ్ లాగా వస్తుంది అన్నమాట. ట్రబుల్స్ ఏవైతే వస్తాయో ఆ గజ్జల సౌండ్ లాగా అనిపిస్తుంది, కానీ ప్రాపర్ డ్రమ్ సౌండ్ డ్రమ్ లాగా కాకుండా ట్రబుల్స్ అయితే డామినేట్ చేస్తున్నాయి. అదొకటి నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. కొంచెం సౌండ్ బార్లో పవర్ అనేది తక్కువగా ఉంది, మిడ్స్ అనేది ప్రాపర్గా రావట్లేదు. అన్న 8499 మేము తీసుకోవచ్చా అంటే, మీరు ఒకవేళ అన్న మాకు మేము మ్యూజిక్ లవర్, మేము మ్యూజిక్ బాగా వింటాము, మాకు ఒకెళ్ళి గజ్జలు రావాలి, ఇంకొకెళ్ళి బేస్ రావాలి, మధ్యలో ఇన్స్ట్రుమెంటల్స్ మాకు కుజ్బినేజ్ అంతే. అంటే మనకి లోకల్లో ఆటోల్లో చూస్తారు కదా మీరు, ఆటోలో ఎక్కువ ట్విటర్స్ యూజ్ చేసి ట్రబుల్స్ వస్తుంటుంది, బేస్ వస్తుంటుంది, మధ్యలో ఏమి వినిపించదు, దమ్ గుద్దుతుంటుంది, ఒక పక్కన మీకు ఆ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటి సార్ట్ ఆఫ్ యూజర్ అయితే మీకు ఇది 100% సెట్ అవుతుంది, తీసుకోవచ్చు. లేదు మీరు మంచి మూవీ లవర్, మూవీస్ ఎక్కువగా చూస్తారు, మూవీ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలంటే నా బెటర్ సజెషన్ దీని అయితే మీరు స్కిప్ చేసుకోండి. మూవీ లవర్ అది మ్యూజిక్ లవర్ అది కూడా మీకు ట్రబుల్స్ బేస్ ఈ రెండు వస్తే చాలనుకుంటే, మిడ్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అనుకుంటే స్ట్రైట్ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ నన్ను అడిగినట్టయితే ఇదే ప్రైస్ రేంజ్లో మీకు నా బెటర్ సజెషన్, మీకు బెటర్ ఆడియో కావాలనుకుంటే 2 సౌండ్ బార్స్, ఒకటి Samsung T42E XL, అది చాలా బెస్ట్ సౌండ్ బార్, మంచి తంపియర్ బేస్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆడియో క్వాలిటీ. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. దాని రివ్యూ కూడా మన ఛానల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇలా తమ్నేల్ అయితే ఉంటుంది. రెండోది, ఒకవేళ మీకు ప్రాపర్ ఆడియో కావాలి, మాకు బేస్ ఎక్కువదు తక్కువదు, ట్రబుల్స్ ఎక్కువదు తక్కువదు, బ్యాలెన్స్డ్ ఆడియో కావాలంటే JBL SP 240 or 241, దాని వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, తమ్నేల్ ఇలా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రోడక్ట్ లింక్ అనేది అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా మీకు ఆటో లైక్ సౌండ్ దమ్ గజ్జలు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.
జై హింద్.